గుడ్డిగుత్తు రాసి పెట్టుకుని ఒక వ్యక్తికి అహం పనిచేస్తుంది, సెల్ఫ్ ఎక్కువ పనిచేస్తుంది అంటే అక్కడ అభిషేకము పని చేయదు. శాంసన్ లైఫ్ చూస్తాం. వాస్తవంగా సంసోన్కి అభిషేకం లాగేశారు. ఎందుకంటే సంసోన్ చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే నా 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 నాకు ఇష్టమైంది నేను చేసుకున్నా, నాకు ఇష్టమైంది నేను చేసుకున్నా, ఐ అని చెప్పాడు 14వ అధ్యాయంలో న్యాయాధిపతుల్లో. ప్రాణం పోతున్న టైంలో 16వ అధ్యాయము 28వ వచనంలో, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ఫిలిస్తీన్లను చనిపోదుము, లెట్ మీ డై, లెట్ మై సెల్ఫ్ డై, నా అహము చచ్చిపోయినా పర్లే ప్రభా, నీ అభిషేకం నాకు కావాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మై సెల్ఫ్, ఈవెన్ ఇట్ హర్ట్స్ మై బాడీ, ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మై ఎవ్రీథింగ్, నా అహము ఛిద్రమైనా సరే లెట్ మీ డై. నేను చావడం కూడా తెగిస్తున్నా ప్రభా అంటే బైబిల్ చదివిస్తుంది ఆ ఒక్క ప్రార్థన. చచ్చిపోయిన అభిషేకం, దొంగిలించబడిన అభిషేకం, దూరం అయిపోయిన కృప, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి విముఖుడైపోయిన సంసోన్ జీవితంలో ఒక్కసారి ఉజ్జీవాగ్ని రగులుకుంది. 3000 మంది ఫిలిస్తీన్ల సర్దార్లో ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక్కసారి పట్టుకున్నాడు. అభిషేకము కులమానంగా దంచుకొని అభిషేకం వచ్చి మొత్తం అంతా ప్రాంతంలో కబలించేశాడు. జీవితకాలంలో 1030 మందిని చంపితే ఆయన మరణకాలంలో 3000 మందిని సమాధి చేశాడు. హీరో ఆఫ్ ఫెయిత్. హెబ్రీలో చూస్తే విశ్వాస వీరుని పట్టికలకు వెళ్ళిపోయాడు. ఏలియా సెల్ఫ్ వచ్చింది, అభిషేకం పోయింది. సంసోనుకు సెల్ఫ్తో స్టార్ట్ అయ్యే అభిషేకం పోయింది, కానీ ఆ సెల్ఫ్ చనిపోవడానికి ఇష్టపడితే కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి పొందుకున్నాడు.